హాయ్ గైస్, అక్క వాళ్ళది యానివర్సరీ రోజు సో చికెన్ తీసుకొచ్చారు. చికెన్ బిర్యానీ చేద్దాం అనేసి మొత్తం ఈజీ ప్రాసెస్, అన్ని కర్రీలోనే కలిపెట్టింది. ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, కర్డ్ ప్లస్ మసాలా అన్నీ కర్రీలో మొత్తం కలిపేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలిగా మనము. అందుకని ముందుగానే కలిపి బిర్యానీ ఆకులు కూడా వేసి నానబెట్టింది. సో బాస్మతి రైస్ కడిగి దాంట్లో పుదీనా, కొత్తిమీర, బాస్మతి ఆకులు అన్నీ పెట్టేసింది. బిర్యానీ ఆకులు కలిపి నానబెట్టింది ఒక 1/2 అవర్. సో కర్రీని హాఫ్ బాయిల్ చేసుకుంది, ఎందుకంటే ముందుగా అన్నీ కలిపి పెట్టాం కదా. సో కర్డ్ వేసేసరికి వాటర్ వచ్చేసినాయి, వాటర్ పోయేంత వరకు నానబెట్టుకుంది. లాస్ట్ ఫైనల్ కర్రీ ఇలా వచ్చేసింది. కిందనేమో అన్నము, పైనేమో కర్రీ వేసేసేయాలి, ఎందుకంటే హాఫ్ బాయిల్ చేసినాం కదా. రైస్ని కూడా హాఫ్ బాయిల్ చేసినాము. సో పైన కర్రీ వేస్తుంది, కింది లేయర్ అన్నము. జస్ట్ ఇట్లా ఒక పలుకు ఇట్లా చేతితో పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా అయ్యేలోగానే మనం తీసేసుకోవాలి. అన్నము కింద, అన్నము పైన కర్రీ వేసేసింది. సో మళ్ళీ పైన వస్తే రైస్ వేస్తుంది అనమాట. రైస్ వేస్తున్నది జస్ట్ ఇట్లా గుంజుకుండే టైంలోనే మనం రైస్ తీసి దాంట్లో వేసేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు రానివ్వద్దు. సో మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే కదా స్మెల్ బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. నాకైతే నెయ్యి ఫ్లేవర్ చాలా ఇష్టము, అక్కే బాగా చేస్తుంది. సో పైన మళ్ళీ కర్రీ వేసేసినాం. కర్రీ వేసి మొత్తం ఇట్లా సాఫ్ట్గా అనుకుంటాం, ఎందుకంటే హాఫ్ బాయిల్ చేసినాం కాబట్టి మనం రైస్ హీటే ఉంటుంది. మొత్తానికి పైన రో వేసేసి రైస్, పుదీనా అండ్ కొత్తిమీర అన్నీ వేసి పైన కప్పేస్తున్నాం. ప్లేట్ పెట్టేసి దీన్ని అసలు గాలి పోకుండా వెయిట్గా ఉండాలి కాబట్టి మేము రాగి బిందెలోని వాటర్ పెట్టేసినాం. పెట్టేసిన తర్వాత బిర్యానీ ఓవరాల్గా ఇలా వచ్చింది. ఒక సైడ్ నుంచి తీస్తే సో స్మెల్ అయితే సూపర్ వస్తుంది, చాలా బాగుంది. అసలు ప్యారడైజ్ బిర్యానీ లాగా ఉంది. సో చాలా టేస్టీగా ఉన్నది. సో మేమైతే అందరం కూర్చొని పెట్టేసుకొని తింటున్నాం. ఇలా అందరు కూర్చొని తింటే దాంట్లో ఉన్న హ్యాపీనెస్సే అసలు వేరు. సో సింగిల్గా ఎలా ఉంటారో నాకు తెలియదు, మేమైతే అందరం ఒకే చోటున కూర్చుంటాం, ఒకే దగ్గర తినేస్తాము. సో మొత్తానికి ఓవరాల్గా ఇలా చేసాము యానివర్సరీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అక్క వాళ్ళ ఇంట్లో యానివర్సరీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.